మధ్యతరగతి ప్రజలు అత్యధికులుగా నివసిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల్లో ఎక్కడా లేనట్టుగా నేను విచారించినంతలో నాకున్న సమాచారం వేరకు చాలా నియోజకవర్గాల్లో తక్కువ ఉండొచ్చు, కానీ మన దగ్గరే మాత్రము బ్రాండ్ను బట్టి 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉంది. మొదట లైసెన్స్ బార్లు తీసినప్పుడే, మన వైన్ షాపులు ఓపెన్ చేసినప్పుడే ఏం చెప్పారంటే, మేము అన్నీ కూడా కేంద్రీకృతం చేస్తున్నాం, అందువల్ల దినేష్ని కూడా కొట్టి తీసుకుంటున్నాం, ఎందుకంటే మా కార్యకర్తలకి కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలని మనం విన్నాం. కానీ అది జరగలేదు. అన్నీ కూడా కళ్యాణి బార్తోనే నడుస్తూ ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు పేద తరగతి ప్రజల మధ్య మనస్తత్వం ఎలాంటిదంటే, పక్క రాష్ట్రంలో అట్లా కర్ణాటకకు పోయినప్పుడు పెట్రోల్ డీజిల్ ఒక 2 రూపాయలు 4 రూపాయలు తక్కువ ఉందని అక్కడ పోయించుకొని వస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులు చేసుకునే కూలి వాళ్ళు, ఆటో వాళ్ళు, హమాలీలు, కష్టం మీద ఉండే భవన కార్మిక నిర్మాణం కార్మికులు ఏ పనైనా చేసుకొని 500 600 రూపాయలు రోజుకు లేదా 300 రూపాయలు సంపాదించే వాళ్ళు అదనంగా 50 నుంచి 60 రూపాయలు ఇవ్వాలంటే దానికి ఎవరు ప్రశ్నించాలా? దాన్ని ఎలా చేయాలా? చాలామంది నా దగ్గరికి ఏమొస్తుంటారు, హాస్పిటళ్ళల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి సార్, ఒక మాట మీరు చెప్తే తగ్గుతాయని చెప్తుంటారు. స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా పిల్లలకి ఫీజులు ఎక్కువ ఉన్నాయి, తగ్గించమని చెప్తుంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళు కొంచెం తగ్గిస్తున్నారు. నేను బెల్ట్ షాపులు ఎక్కడ చెప్పాలా? ఎవరు పేదవాడు నష్టపోతున్నమాట నిజం కదా. అదన్నా కానీ కూడా ఎప్పుడో అనారోగ్యం బాగలేనప్పుడు చెప్పడానికి వీలవుతుంది, అడ్మిషన్ అప్పుడు చెప్పడానికి వీలవుతుంది. ఇది రోజు కావాలి, రోజు చేస్తున్నారు కదా. మేమేమన్నా మా పార్టీలో వాళ్ళ కోసమే కాదు మేము చేస్తుంది, అన్ని పార్టీలో ఉండే పేదల కోసం చేస్తున్నాం. నేను ఎక్కడైనా కూడా ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే, పత్రికల బాధ్యత ఏంటంటే, ప్రజలు ఎక్కడ కష్టపడుతున్నారో నష్టపడుతున్నారో, ముఖ్యంగా దోపిడీకి ఎక్కడైతే గురి అవుతున్నారో వాళ్ళ వాయిస్ని మనం వినిపించాలి. వాళ్ళ వాయిస్ని వాళ్ళ గొంతుకని నేను ఈరోజు వినిపిస్తున్నాను. 30 రూపాయల నుంచి 60 రూపాయలు తీసుకోవడం అనేది అన్యాయం. మొత్తం నా నియోజకవర్గ పరిధిలో మా నాయకులందరూ తెలుసు. ఏ నాయకుడిని మీరు టచ్ చేసినా, ఏ పార్టీ నాయకుడిని టచ్ చేసినా, వాళ్ళ ఊరిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో, ఎవరు నడుపుతున్నారో వాళ్ళ ఊరు వరకు వాళ్ళకి సమాచారం ఉంది. నాకు కూడా నియోజకవర్గం వ్యాప్తంగా నేను సమాచారాన్ని తీసుకున్నాను. లిబరల్గా ఉదారంగా తీసుకుంటే నాకు 372 షాపుల లిస్టు దొరికింది. షాపులు అంటే బెల్ట్ షాపులు అని పేరు పెట్టారు. అది హోటల్ అయి ఉండొచ్చు, కిరాణా షాప్ అయి ఉండొచ్చు, ఏ షాప్ అయినా ఉండొచ్చు. అక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారు. కొందరు స్వతహాగా కూడా తెరిచి ఉండొచ్చు. నాకు క్లియర్గా అర్థమవుతుంది ఆ డేటా చూస్తుంటే. మీరు వేలం వేసి 4 లక్షల నుంచి 12 లక్షలు వసూలు చేసిన ఊర్లలో ఒకటే ఉంటుంది. వేలం లేని చోట 6 ఉంటున్నాయి, 8 ఉంటున్నాయి, 11 వరకు కూడా ఉన్నాయి. నాకు తెలిసి నా దగ్గర ఉన్న సమాచారం వరకు ఒకే ఒక గ్రామంలో బెల్ట్ షాప్ లేని గ్రామం ఒకటి ఉంది. అదేమిటంటే గూబనపల్లి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సబార్బన్ గ్రామము. గూబనపల్లిలో ఎందుకు లేదంటే పక్కనే మున్సిపాలిటీలో దగ్గరగా ఉంది కాబట్టి లైసెన్స్డ్ షాపు అని నేను అనుకుంటున్నాను. మిగతా అన్ని చోట్ల ఉన్నాయి. నేను కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేదాన్ని ఇది చేయడానికో, లేదా వాళ్ళు బతుకుతున్న దాన్ని ఇది చేయడానికి, కానీ ఈ డబ్బు మీరు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. మీరు 50-60 రూపాయలు తీసుకుంటుంటే అది ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరు చెప్తుంటే తీసుకుంటున్నారు. అందువల్ల నేరుగా మేము సురేంద్రబాబు గారిని అడుగుతున్నాం, మీరే కాబట్టి బాధ్యత, మీరు వాటిని అరికట్టండి, లేదా భాగం ఉందని నా ఒప్పుకోండి. ఇది అరికట్టి తీరాలా. నేనైతే దీన్ని వదిలిపెట్టేది ఉండదు. ఇవాళ 372 షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయని లిస్ట్ ఇచ్చి ఉన్నాను. ఒక 3 వారాల తర్వాత జిల్లా కేంద్రానికి వరకు నన్ను పంపితే, మీరు తగ్గని నాకు ఫోన్లు రాకపోతే, మా నాయకులు ఎండార్స్ చేయకపోతే, ప్రజలు చెప్పకపోతే, నేను మళ్ళీ అనంతపురంలో ఎక్సైజ్ ఆఫీస్ ముందు మళ్ళీ ఇలాంటి కార్యక్రమమే నిర్వహిస్తాను. ఆ రోజు ఏ మండలంలో ఎన్ని ఉన్నాయో చెప్తాను. అక్కడికి కూడా కాకపోతే మళ్ళీ నేను స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు జగన్ సార్ని కూడా కలుస్తున్నాం, పర్మిషన్ కూడా తీసుకుంటాం. గవర్నర్ని, రాష్ట్రపతిని మాత్రము, లేదా రాష్ట్ర ఉన్నతాధికారిని కలిసినప్పుడు ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయో చెప్తాం, ఏ ఊర్లో ఎవరు నడుపుతున్నామో కూడా చెప్తాము. అందువల్ల మీరు అంత దూరం రాకముందే మీరు తగ్గిస్తే మీకు మాకు మంచిగా ఉంటుంది. మమ్మల్ని పోవాలనిపిస్తే మేము పోతాం. మాకు ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరంలో మేము ఆడిట్ తీసుకున్నాం. ఎంత సక్సెస్ అయినాం, ఎంత దగ్గరికి వచ్చారు, ఏమైందనేది అందరూ చూసిందే. అది ఆ రోజు కూడా అన్నారు, నీకేం పట్టింది, లబ్ధిదారులు రావట్లేదు కదా అని. లబ్ధిదారులు రావాల్సిన పని లేదు. నష్టం జరుగుతుందన్న తర్వాత పత్రికల పని అది, ప్రతిపక్షం పని అది. మనల్ని ఒక్కరు అడిగినా చాలు, సమస్య ఉందంటే మనం నిలబడాల్సిందే. ఆడిట్ కోసం నిలబడ్డాం, అన్ని కార్యక్రమాలు చేశాం, బైక్ ర్యాలీ చేశాం, ఏకంగా 16-17 రోజులు పాదయాత్ర చేసినాము, పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా చేసినాము.
దీనికి కూడా అంతే. ఇవాళ కళ్యాణదుర్గంలో స్టార్ట్ చేసినాం, అనంతపురం వెళ్తాం, అమరావతికి కూడా వెళ్తాం, విజయవాడకు కూడా వెళ్తాం, ఇంకా మమ్మల్ని దాటనిస్తే రాష్ట్రపతి వరకు కూడా వెళ్తాం. అందువల్ల మీరు తగ్గించి తీరాలా. ఏదన్నా న్యాయంగా ఉండేటివి అయితే సాధించడం కష్టం, అక్రమంగా ఉండేటివి అరికట్టడం చాలా ఈజీ. ప్రభుత్వం అందుకే ఉంది, ఇంత పెద్ద శాఖ అందుకే ఉంది. ఇది ఎంతనో పనిచేసింది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు? పని చేయించట్లేదు దాంతో. అందువల్ల ఇది తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాను, ముఖ్యంగా నాయకుడి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి బుద్ధి చెప్పండి, హితవు పలకండి. వద్దు, ఇది పద్ధతి కాదు, గర్భశ్రీమంతుడివో ఆ గర్భశ్రీమంతుడివో నువ్వు ఇస్తానన్నావు కానీ తీసుకుపోతున్నావు. నీ సొంత నదులు ఏమో కానీ ప్రతి పేదవాడు తాగేవాడి సొంత జోబులో నుంచి డబ్బులు పోతున్నాయి, తీసుకుంటున్న ప్రతిసారి పోతున్నాయి. ఏకంగా 40 రూపాయలు యావరేజ్, 40 నుంచి 60 వరకు చెప్తున్నాను నేను. 30 మినిమం ఉంది, 60 హైయెస్ట్ ఉంది బ్రాండ్ని బట్టి. అందువల్ల మీరు వెళ్ళి చూడండి, దీన్ని తగ్గించండి, లేదంటే మా ఉద్యమం మాత్రం తగ్గదు. దీంట్లో రాజీ లేని పోరాటాలే చేస్తాం. థ్యాంక్ యూ. జై జగన్.